చలో బాల్కొండ నినాదంతో నిజామాబాద్ బాల్కొండలో బీసీల భారీ బహిరంగ సభ నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు అబ్బగోని అశోక్ గౌడ్, వ్యవస్థాపక అధ్యక్షుడు నరేంద్ర గౌడ్ కార్యక్రమానికి హాజరయ్యారు. అంతేకాకుండా 300 మంది బీసీ నాయకులు పాల్గొన్నారు. బీసీల జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని, బీసీలకు కూడా అట్రాసిటీ చట్టం తీసుకురావాలని నాయకులు డిమాండ్ చేశారు. విద్య, వైద్యం, ఉద్యోగాల్లో 57% రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాకుండా చట్టసభల్లో కూడా వీసాలకు రిజర్వేషన్లు అందేలా చూడాలని డిమాండ్ చేశారు. వాడు పెట్టే బిర్యానీ ఇంట్లో తీయని చూస్తే వాళ్ళని బిర్యానీ మిగిలిపోయి వాడు పెడితే నీ భార్య పిల్లలు కారం కంట్రోల్ బతుకుతారు, తొక్కు బతుకుతారు. ఎప్పుడు మారాలి ఈ బీసీలు, ఎప్పుడు మారాలి ఈ వ్యవస్థ? నేను అంటున్నాను, బాధపడుతుంది ఆవేదనతో మాట్లాడుతున్నా. ఇవన్నీ లోపాలు కాదా? నేను చెప్పేది అబద్ధాలా? ఏ నాయకులు తీసుకొస్తారు బీసీ సమస్యలు గంట సేపు ఆగకుండా ముఖాన్ని చెప్తున్న కేటీఆర్ కేసీఆర్ నరేంద్ర మోడీ